న్యూరాలజీకి డెంటల్ ట్రీట్మెంట్స్కి సంబంధించిన ఒక 2 పాయింట్స్ చెప్తాను. జస్ట్ 2 పాయింట్స్ చెప్తానండి. ఒకటి ఏంటంటే చాలామంది అడుగుతారు జ్ఞానదంతాలు తీస్తే నరాలకే ఉందబ్బా అండి అని. అంటే మనకి నరాలకి సంబంధించి అయితే మ్యాండిబుల్ అంటాం, కింద జాని, పైది మ్యాగ్జిల్లా అంటాం. ఈ మ్యాండిబుల్లో అయితే మనకి పైన ముందు పన్ను వరకు ఉంటుంది. కొంతమంది జ్ఞానదంతాలు తీయించుకోవడానికి ఇష్టపడరు, నరాలకి దెబ్బతింటాయని. ఎస్, కరెక్టే. ఆ జ్ఞానదంతానికి కింద ఉన్న నరం అనేది కంపల్సరీ దెబ్బతింటుంది. ఎప్పుడైతే జ్ఞానదంతం తీయించుకోకుండా దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, అది మూవ్ అయ్యి నెమ్మదిగా నరానికి టచ్ అయింది అనుకోండి, మన రేపొద్దున ప్రాబ్లం వచ్చినప్పుడు అది తీసేటప్పుడు ఆ నరం అనేది ఎక్స్పోజ్ అవుతుంది. వన్స్ అది ఎక్స్పోజ్ అయిన తర్వాత మేము ఎంత ఇంజెక్షన్ ఇచ్చి ఎంత నీట్గా తీసినా కూడా ఆ పారాస్థీషియా అంటాం. అంటే ఒక సైడ్ ముద్దుబారితనం అనేది ఒక 6 months 1 year వరకు ఉంటుంది. సో ఆ 1 year అనేది మీకు సెన్సేషన్ ఉండదు ఒక సైడ్. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి బెటర్ ఏంటంటే జ్ఞానదంతాలు సమస్య ఉన్నా లేకపోయినా తీయించుకోమని చెప్తాం. అఫ్కోర్స్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో వాటికి కూడా రూట్ కెనాల్స్ చేసి క్యాప్స్ పెడుతున్నాం. బట్ ప్రొవైడెడ్ సమస్య ఉంటే మాత్రం తీయించుకోకపోతే ఇలాంటి పారాస్థీషియా కండిషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.